సంగారెడ్డి జిల్లాలో శ్రావణమాస శోభ సంతరించుకుంది. శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అమ్మవారి అలంకరణలతో ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠపురం శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శుక్రవారం భక్తజన సంద్రమైంది. జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమాన్ పురం వీరేందర్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రావణమాసం తొలి శుక్రవారం, అలాగే శ్రీ గోదా అమ్మవారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ గోదా అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించి అత్యంత సుందరంగా అలంకరించారు. అనంతరం కుంకుమార్చనతో అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో కొలిచారు. అదేవిధంగా లోక కళ్యాణం, విశ్వశాంతి, ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీ హోమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య హోమ కార్యక్రమం కొనసాగగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం స్వామివారికి, అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలు అందించారు. ఆలయంలో మార్మోగిన భక్తి గీతాలు, మంత్రోచ్చారణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో మహిళలు ప్రత్యేకంగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చనలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓడి బియ్యం సమర్పించి పూజలు నిర్వహించి తమ కుటుంబాలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు. ఇక చిన్నారులకు అన్నప్రాసన, తలనీలాల వంటి శుభకార్యాలను కూడా ఆలయ ప్రాంగణంలో భక్తులు నిర్వహించారు. తమ పిల్లల భవిష్యత్తు శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహాప్రసాదంగా అన్నసమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించారు. మొత్తంగా శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా శ్రీ వైకుంఠపురం ఆలయం భక్తి పరిమళాలతో, పూజా కార్యక్రమాలతో, భక్తుల సందడితో కళకళలాడింది. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. శ్రీ వైకుంఠపురంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఈ రోజు నిన్నటి నుంచి కుంకుమార్చన స్టార్ట్ అయ్యాయి. రోజు అభిషేకము, కుంకుమార్చనలు, లక్ష్మీ అమ్మవారి హోమం ఉంటుంది. మేమందరము ఈ శ్రావణ మాసంలో ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటాము. అమ్మవారి కృప మా అందరి మీద చాలా ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ఎప్పుడూ లేని విధంగా ఈ శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. మీరు కూడా వచ్చి పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను. శుక్రవారము, మొదటి శుక్రవారం శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరిగాయి. ప్రతి శుక్రవారం అంటే 4 శుక్రవారాలు వస్తాయి. ప్రతి శుక్రవారం పూజ ఉంటుంది. 4వ శుక్రవారం ఇక్కడ సామూహికంగా కుంకుమార్చనలు, వరలక్ష్మి వ్రతం జరుపుకొని పసుపు కుంకుమలు సామూహికంగా ఇవ్వబడతాయి. కావున మీరందరూ వచ్చి పసుపు కుంకుమలు తీసుకొని
అమ్మవారి ఆశీర్వాదం పొందగలరని కోరుతున్నాను. అదే విధంగా ఈ రోజు అంటే శ్రావణ మాసంలో వచ్చు పుబ్బా నక్షత్రం రోజున గోదా అమ్మవారి జన్మ నక్షత్రం. అంటే మాసోత్సవాల్లో వచ్చేది కాకుండా ఈ నెల ప్రత్యేకంగా అమ్మవారు జన్మించిన రోజు కాబట్టి గోదా అమ్మవారికి అభిషేకం జరిగింది. వస్త్రాలంకరణ, కుంకుమార్చన, ప్రత్యేక హారతి జరిగింది ఈరోజు శ్రీ వైకుంఠపురం ట్రస్ట్ సభ్యులు, జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ అండ్ సహాయ ట్రస్టులు అందరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. మనము వాతావరణ విశేషాలు చూస్తున్నాము. 4 నెలల నుంచి ఎల్ నీనో ఎఫెక్ట్ అని ఒకటి వార్తల్లో బాగా వస్తుంది. ఎల్ నీనో ఎఫెక్ట్ అంటే ఉన్న ఉష్ణోగ్రతల కంటే 2-3 డిగ్రీలు ఎక్కువ అయ్యి ప్రజలు చాలా ఇబ్బంది పడతారని మనకు వార్తలు వస్తున్నాయి. కాట్ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ ఎల్ నీనో ఎఫెక్ట్ అనేది లేకుండా వర్షాలు బాగుపడి మనకు అన్ని ఇచ్చే రైతన్నలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.